చెంబుడు నీళ్లతో బే ఆఫ్ బెంగాల్ ని కలుషితం చేసింది కాక మా సీక్రెట్ లీక్ చేస్తానంటావా? నిన్ను ఆగరా! అయితే పట్టుకుంటావేమో. పట్టుకోవాలి కదా ఆగమంటున్నాను. అయితే పారిపోతాను. ఏమైందండి? ఒక అమ్మాయి చేయి పట్టుకుని పారిపోతున్నాడు సార్. అయితే వాడిని వదలకూడదు, పట్టుకున్నారండి. ఏమైందండి? ఒక అమ్మాయిని మానభంగం చేసి పారిపోతున్నాడు. అమ్మో, ఏం జరిగిందండి? ఒక అమ్మాయిని మానభంగం చేసి మర్డర్ చేసి పారిపోతున్నాడు. మీరు భయపడాల్సిన పని లేదు. 3 నెలల వరకు మాట్లాడలేడు. ఆ తర్వాత మెల్లగా మాట వస్తుంది. మాట్లాడితే భయపడాలి కానీ మాట్లాడకపోతే మేమెందుకు డాక్టర్ భయపడ్డాం? పదండి. చూసారా డాక్టర్, ప్రొహిబిషన్ లో మందు కావాలంటున్నాడు. క్వార్టర్ బాటిల్ చాలదా? ఫుల్ బాటిల్ కావాలా? ఇలాంటి పరిస్థితుల్లో డాక్టర్ గారు మందు కొట్టొచ్చు కానీ నువ్వు కొట్టకూడదు కదా డాక్టర్? కరెక్ట్ కరెక్ట్. మంచి మంచి. నో, వీడికి మందే కాదు 3 నెలల పాటు పచ్చి మంచినీళ్ళు కూడా ఇవ్వకండి. ఓకే డాక్టర్. రోజీ, నేను బయటకు వెళ్ళి వస్తాను, వచ్చి తలపేసుకో. అమ్మా అమ్మా, ఇదేంటి ఇక్కడ యాక్సిడెంట్ అయితే అక్కడ మూలుగులు వినబడుతున్నాయి? అమ్మా అమ్మా. నువ్వు అట్టెళ్ళి ఆ తాతయ్య సంగతి చూడు, నేను ఈ తాతయ్య సంగతి చూస్తా. ఓకే. ఏం తాతయ్య స్కూటర్ తోసుకుంటూ వస్తున్నావు? తోసుకొని రాకపోతే మోసుకొని రమ్మంటావా? పెట్రోల్ అయిపోయిందా? ఎంత తెలివైన వాడివిరా, కరెక్ట్ ఈ చెప్తున్నావా? వయసులో నీకెందుకు గానీ ఇటు నేను దోసుకొస్తాను. వద్దులే. అదే మరి ఆ ముసలి పౌరుషం వద్దనేది. ఊళ్ళోకి వెళ్ళడానికి ఇంకా 5 కిలోమీటర్లు ఉంది. ఆ, తాతయ్య గారు, తాతయ్య గారు. అబ్బా, ఏమిటమ్మా నా నిద్రద్దా చెడగొట్టేశా. మీకేమైందోనని నేను కంగారు పడుతుంటే మీరు నిద్రపోతున్నారా? ఇంతకీ కార్కి ఏమైంది? రిపేర్ వచ్చిందమ్మా. రిపేర్ వస్తే చెట్టుని ఎలా గుద్దారు? చెట్టును గుద్దాను కాబట్టే రిపేర్ వచ్చిందమ్మా. అరే సీతారామయ్య తాతయ్య గారు లాగా ఉంది. ఆ ముసలాటదే. చిన్నప్పటి నుంచే ఆయనకి అత్యాశ ఎక్కువ. అత్యాస? లేకపోతే మరి కారుతో చెట్టు నెట్టుకుంటూ ఇంటి దాకా తోసుకోపోవాలనుకుంటున్నా. ఏడిచినట్టుంది, అది యాక్సిడెంట్. యాక్సిడెంట్? అవును. పోయాడా? వీడి దింపుతుగా, వీడికి ఇంకా ఆయుష్ ఉందే. మీరింటికి ఇప్పుడు ఎలా వెళ్తారు? నడిచి. మీ వల్ల కాదు, ఇక్కడి నుంచి మీ ఇంటికి ఇంకా 5 కిలోమీటర్లు ఉంది. అమ్మో, ఇప్పటికే 2 సార్లు గుడ్డుపోటు వచ్చింది. అంత దూరం నడిస్తే 3వసారి కూడా పోటు వచ్చి ఇంటికి కాదు కదా ఇంకా పైకి వెళ్తానేమో. మీరు నడవక్కర్ లేకుండా నాకు ఐడియా వచ్చింది. ఉండండి చెప్తాను. స్కూటర్కి ఏమైంది? పెట్రోల్ అయిపోయింది. దానికి అంత ఆలోచన ఎందుకు? మా కార్లో బోల్డ్ అంత పెట్రోల్ ఉంది, తీసి మీ స్కూటర్లో వేసుకోండి. చిచ్చి, వాడికి మన పెట్రోల్ దిగుతామమ్మా. దానం ముష్టి పడేస్తున్నాను తాతయ్య. అలాగనేం పోసుకొట్టక్కర్లేదు. మీరు పెట్రోల్ ఇచ్చినందుకు ఆయన స్కూటర్ లో ఇంటి దగ్గర డ్రాప్ చేస్తారులే. నేను బండోడు ఒకే స్కూటర్ మీద వెళ్ళడమా? నెవర్. అవునవును, ఆయన హెల్ప్ మాకేం అక్కర్లేదు. ఆకలి వేసినంత మాత్రాన పులి గడ్డి తందో, పెట్రోల్ లేనంత మాత్రాన ఈ పులి తల వంచదు. అది స్టైల్ అంటే. చూసుకో. ఆయన పులి అయితే ఈయన సింహం. ఈ సింహం చీల్చి చెండాడుతుందే గానీ ఆ స్టీఫెన్ తాత స్కూటర్ ఎక్కదు. పౌరుషం లాంటిది. పౌరుషంతో పాటు పట్టుదల కూడా ఉంది. పట్టుదల ముందు స్నేహం బలాదూర్. తాతయ్య స్టైల్ మర్చిపోవద్దు. మీకు తెలుసా, ప్రేమగా పెంచుకున్న కన్న కూతురు గడప దాటి వెళ్ళిపోతే పోతే పోని అనుకున్నాడు గాని పట్టుదల వదలలేదు మా తాతయ్య. మేము మాత్రం తక్కువ తిన్నావా? కన్న కొడుకు దూరమైనా పట్టించుకునే పాపాన్ని పోలేదు మా తాతయ్య. శత్రువు అయిన తర్వాత స్నేహితుడు చచ్చిపోతున్నా చూస్తుంటారు గాని స్నేహాన్ని పట్టించుకోరు. మతాలతో మనసులు శ్మశానం చేసుకుంటారు గాని కలవరు. పౌరుషాలకి పంతాలకి వీళ్ళు బానిసలు. లేదు, మేము బానిసలు కాదు. మేము బానిసలం కాదు, మేము మనుషులమే. ఇన్నాళ్ళు కలిసిపోవాలని మనసులో ఉందా? పెట్టుతో దూరంగా ఉండిపోయాను. వాడి మీద నాకేం కోపం లేదు. నాకు మాత్రం వాడి మీద కోపం ఎలా ఉంటుంది చెప్పు?
అరే బండోడా, అరే కూడా ఇద్దరు ఎంత పోటాడుకున్నా ప్రొద్దున్నే లేచి నీ మొహం చూసే వరకు నాకేం తోచేది కదరా. నాకు మాత్రం నీ మాట నా చెవిన పడకపోతే ఆ రోజంతా వెలితిగా ఉండేదిరా. అరే 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 మీరిద్దరూ రీఛార్జ్ అయిన బ్యాటరీలా ఎవరు రెడీ? స్కూటర్ పెట్రోల్ తో నవ్ రెడీ. షోలేలో ధర్మేంద్ర అమితాబ్ జోడీలా చల్నేదో గాడి. రే బండోడా రా, బండి ఎక్కు. అరే అరే పోయిరా. అబ్రా 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 ఎందుకురా దిగిపోయేట్రా? ఇంటి దగ్గర దిగిపోయేవాడిని కదా. వద్దురోయ్, నువ్వు ఒక గుంట దక్కని నేను ఒక వేట కుక్కనే కన్నాగా. వాళ్ళిద్దరూ మనల్ని ఇలా చూశారంటే కాల్ చేసి ఒకే ఖర్చుతో ఇద్దరికి కర్మ చేసేస్తారు. అవును రో. ఒరే సీతిగా 25 సంవత్సరాల తర్వాత కలిసాం. 10 నిమిషాలు కూడా మాట్లాడుకోకుండా విడిపోతున్నాం. మళ్ళీ ఎప్పుడు కలుద్దాంరా? ఎప్పుడో దాకా ఎందుకురా, ఈ రాత్రికే సినిమా హాల్లో కత్తుల రత్తయ్య జ్యోతిలక్ష్మి డాన్స్ మర్చిపోయాడ్రా. ఎత్తమంటావా? నన్ను ఎత్తుకుంటావా? రే ఎత్తమంటావా? రాత్రి దాకా ఓపిక పట్టరా, అక్కడ పాడుకుందాం ఇద్దరం. టాటా సిలరా. టాటా ఎస్టేట్ రా. ఏమిటి? సిస్టర్ బలరామయ్య గోరికి చందు మీ చెల్లెలు కొడుకు కాదు. ఇవిడ ఎంత రాసుండాది? ఆ, మీకు తెలుగు చదవడం రాదా సిస్టర్? నేను మలయాళి. ఓహో, తెలుగు చేట. అదే. దీనికి తెలుగు చదవడం వస్తే నా పీట ఎగిరిపోయేది. ఎరా, నీకు బుద్ధుందా? సిస్టర్ కి లవ్ లెటర్ రాస్తావా? లవ్ లెటర్యో? ఎంత గురువాయూరప్ప? రాసింది గురువాయూరప్ప కాదు, బోధురు కప్పలాంటి వెంగళప్ప. నీతో సంసారం చేస్తానంటున్నాడు. సంసారికడమో పక్షే. పక్ష ఏంటి? నీ మూడు తలకే పచ్చడి చేసి వచ్చాయి ఇద్దరు లేచిపోదామని రాశాడు. జస్ట్ మినిట్ యో. దెబ్బతో వీడి చీటీ చిరిగిపోయింది. ఎంత చాటే ఎంత పరయం. ഞാൻ സംസാരിക്കണമോ? ഒരു സ്വാഭാവികമായ സ്വപ്നം ఇక బూచిగాడు 3 నెలల వరకు మాట్లాడలేడు. ఏమిటిది? చూద్దాం పదండి. మావా, మన రైటరు మామా, మేము చందు, గోపి. చందు, అరే జస్ట్ మినిట్. హలో చందు, గోపి, ఎంత కాలమైంది మిమ్మల్ని చూసి. బాగున్నారా? మేము బానే ఉన్నాం గానీ నువ్వేంటి ఇక్కడ ఉన్నావు? ఈ సినిమా కథ నువ్వేనా? కథ, మాటలు, పాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అన్నీ నేనే. నిర్మాత కూడా నువ్వేనా? కాదు, సేఫ్టీగా ఉంటుందని ఇంకొకటి పెట్టుకున్నా. ఇంత సడన్ గా డైరెక్టర్ ఎలా అయ్యావు? ఓ బ్యూటిఫుల్ స్టోరీ నిర్మాతకు చెప్పాను. అది విని అతను గింగళాలు తిరిగి డైరెక్షన్ కూడా నన్నే చేయమన్నాడు. అంత మంచి కథ నువ్వెలా రాసావు మామా? అది కథ కాదు, జీవితం. ఈ కథలో హీరో ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. ఇతను హృదయం అర్థం చేసుకోలేక ఆ అమ్మాయి ఇంకో కథని ప్రేమిస్తుంది. వాళ్ళిద్దరికీ పెళ్లి చేయటం కోసం హీరో తన ప్రేమను త్యాగం చేస్తాడు. క్షమించు చందు, ఇది నీ కథ. కళ్ళారా చూసి మనసారా స్పందించి రాశాను. ఎక్స్క్యూజ్ మీ సార్, షార్ట్ రెడీ, చూద్దామా? వస్తున్నాను పద. ఓకే. చూడు చందు, ఓ మంచి పాట షూట్ చేస్తున్నాను, చూద్దాం రండి. రండి. చూపు ఎంటాడేనమ్మా, సుర్రు సుర్రున కైపు చిర్రెట్టేనమ్మా.
ఎదురొచ్చేనమ్మ సుర్రు సుర్రున కైపు కిర్రెక్కేనమ్మ పంచవన్నెల చిలక నన్ను ఎంచుకుందిరా పంచదార బలుపు పెట్టి పెంచమందిరా పంచవనెల చిలక నిన్ను ఎంచుకుందిరా పంచదార బలపు పెట్టి పెంచుకుందిరా అరే ముచ్చటైన బుసు ఉంది మొక్కజొన్న తోట కాడ వచ్చిపోవే ఒక్కసారి వాటమైన సందె కాడ ముచ్చటైన బుసు ఉంది మొక్కజొన్న తోట కాడ వచ్చిపోవే ఒక్కసారి వాటమైన సందె కాడ పంచవనెల చిలక నిన్ను ఎంచుకుందిరా పంచదార బలపు పెట్టి పెంచుకుందిరా పంచవనెల చిలక నిన్ను ఎంచుకుందిరా పంచదార బలపు పెట్టి పెంచుకుందిరా కళ్ళ ముందు గల్లుమంటూ పిల్ల ఎంకి చిందులాడ మబ్బు చాట నుంచి రాడ చంద్రుడు తొంగి చూడ పంచవనెల చిలక నన్ను ఎంచుకుందిరా పంచదార వలపు పెట్టి పెంచమందిరా కన్ను కొట్టెరో కూనా కన్ను కొట్టెరో కన్ను కొట్టి కుర్రయ్యుడు వెన్ను కట్టెరో కన్ను కొట్టరా కన్ను కొట్టరా కన్ను కొట్టి కుర్రదాని వెన్ను కట్టరా రివ్వు రివ్వుమంటూ గువ్వ గుండెలోన వాలేనంట పువ్వులాగా చూసుకుంటే జంట వేడి వెళ్ళదంట రివ్వు రివ్వుమంటూ గువ్వ గుండెలోన వాలేనంట పువ్వులాగా చూసుకుంటే జంట వీడి వెళ్ళదంట పంచవన్నెల చిలక నిన్ను ఎంచుకుందిరా పంచదార బలపు పెట్టి పెంచుకుందిరా పంచవన్నెల చిలక నన్ను ఎంచుకుందిరా పంచదార వలపు పెట్టి పెంచమందిరా పంచవన్నెల